ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మనకందరికి కూడా తెలుసు, ఈరోజు తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎవ్వరు కూడా కని విని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరాచకాలు మితిమీరిపోతా ఉన్నాయి. తాండూరులో ఇటువంటి సంస్కృతి గతంలో ఎంతమంది సీనియర్ నాయకులున్న మాజీ మంత్రులు కూడా ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఏ ఒక్కరు కూడా ఇంత అరాచకానికి దిగజాలిన సంఘటనలు మనం ఎన్నడూ కని విని ఎరగలేదు. ఈరోజు చాలా బాధాకరం అవుతుంది. ఈరోజు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఏందన్నా అని చెప్పి ఫోన్లు, ఈ చిన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి, పార్టీల గుర్తులు లేని ఎన్నికలు ఇవి, పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు ఇవి. అయినప్పటికీ మరి ఇటువంటి కల్చర్ని మరి ఏం చేస్తారు అని చెప్పి నేను ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్లను వాళ్ళ ఇండివిజువాలిటీని చూసుకొని ఎన్నుకునే ఎన్నికలు. మరి వాటిని ఇదేదో ఎంతో ముఖ్యమైన ఎన్నికలుగా భావించి మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది రౌడీ ముఖాలు, వాళ్ళ పార్టీ నాయకులు ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నో సంఘటనలు గత 3-4 రోజుల నుంచి ఎన్నో సంఘటనలు మనం చూసినాం. ఎవరో కే శివ అని చెప్పి ట్రూ కాలర్ లో ఐడి వచ్చి, ఆ ఫోన్ నెంబర్ కూడా ఉంది, అది కూడా షేర్ చేస్తాం మీకు. ఫోన్ చేసి అంటారంట, మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేయకపోతే మీ సంగతి చూస్తామంటున్నారంట. ఏం చూస్తారా మీరు? ఏం చూస్తారని చెప్పి నేను ఈరోజు మీకు ప్రశ్నిస్తా ఉన్నా.